బక్రీద్ పండుగ అంటే ఏంటి? ఈ పండుగ ప్రాముఖ్యత ఏమిటి? ముస్లింల ప్రధాన పండుగలు రెండు. ఒకటి రంజాన్, రెండవది బక్రీద్. ఈ పండుగలకు ఈదుల్ అజ్హా లేక బక్రీద్ అని కూడా అంటారు. ఇస్లాం క్యాలెండర్ ప్రకారం 12వ నెల జిల్హెజ్ 10వ తేదీన బక్రీద్ పండుగలను ముస్లింలు జరుపుకుంటారు. ఇస్లాం మతంలోని 5 ప్రధాన సూత్రాలలో ఒకటైన హజ్ తీర్థయాత్రలను ముస్లింలు చేయవలసి ఉంటుంది. ఈ మాసం ప్రారంభంలోనే ముస్లిం ప్రజలు భక్తి ప్రవక్తులతో హజ్ తీర్థయాత్రకు బయలుదేరుతారు. బక్రీద్ పండుగను ఎందుకు జరుపుకుంటారు? హజ్ యాత్ర కొరకు అరబ్ దేశమైన సౌదీ అరేబియాలోని మక్కా నగరానికి చేరుకొని మసీద్లో ఉన్న కాబా చుట్టూ 7 ప్రదక్షిణలు చేసి అక్కడ ప్రార్థనలు చేశారు. ఈ మసీద్ కాబా గృహం చుట్టూ ఉంది. ప్రపంచంలోని ముస్లింలందరూ కాబా వైపు తిరిగి నమాజ్ ప్రార్థనలు చేస్తారు. దీనినే కిబ్లా అని కూడా అంటారు. హజ్ తీర్థయాత్రకు వెళ్ళిన వారు మక్కా నుండి మదీనా, మొహమ్మద్ ప్రవక్త గౌరీ ఉన్న నగరంను సందర్శిస్తారు. అల్లా ఆదేశానుసారం ఇబ్రహీం తన ఏకైక పుత్రుడైన ఇస్మాయిల్ను బలి ఇవ్వటానికి సిద్ధమవుతాడు. ఆ సాంప్రదాయాన్ని స్మరిస్తూ ముస్లింలు ఈ బక్రీద్ పండుగను జరుపుకుంటారు. హజ్రీ అంటే ఏమిటి? బక్రీద్ అంటే బకర్ ఈద్ అని అర్థం. బకర్ అంటే జంతువని, ఈద్ అంటే పండుగని అర్థాలు ఉన్నాయి. జంతువులను కుర్బానీ దానం ఇచ్చే పండుగ కాబట్టి దీనిని ఈదుల్ కుర్బానీ అని కూడా అంటారు. మహమ్మదీయులు సంవత్సరానికి హజ్రీ అనే పేరుతో అందరూ పిలుచుకుంటారు. హజ్రీ అంటే వలసపోవడం అని అర్థం. మహమ్మద్ ప్రవక్త మక్కా నుండి మదీనాకు తరలి వెళ్ళడాన్ని హజ్రీగా పేర్కొంటారు. ప్రతి ముస్లిం తన జీవిత కాలంలో ఒక్కసారైనా హజ్ యాత్ర చేయాలన్నది ఇస్లాం మత సూత్రాలలో ఇదొకటి. త్యాగ నిరతితో పాటు మనోవాంఛ, స్వార్థం, అసూయ, రాగద్వేషాలను కూడా విడిచిపెట్టి మానవతను వెదజల్లాలన్నదే బక్రీద్ పండుగలోని ప్రధాన పరమార్థం దాగి ఉంది. ఖురాన్ ఏం చెబుతోంది? ఖురాన్ ప్రకారం భూమిపైకి అల్లా పంపిన ప్రవక్తల్లో ఇబ్రహీం ఒకరు. ఆయన మక్కా పట్టణాన్ని నిర్మించి నివాస యోగ్యంగా మార్చారు. అల్లా ఆరాధన కోసం కాబా అనే ప్రార్థనా మందిరాన్ని కూడా నిర్మించి దైవ ప్రవక్తగా ఆయన పేరు పొందారు. ఇబ్రహీం తనకు లేక పుట్టిన బిడ్డను ఇస్మాయిల్ అని పేరు పెట్టుకున్నాడు. ఓ రోజు ఇస్మాయిల్ మెడపై కత్తి పెట్టి కోసుకున్నట్లు ఇబ్రహీం కలగన్నాడు. అల్లా కుర్బానీ కోరుతున్నాడేమోనని ఓ ఒంటెను బలిస్తాడు. అయినా మళ్ళీ అదే కల రావడంతో తన కుమారుడనే బలిదానం కోరుకుంటున్నారని భావించిన ఇస్మాయిల్ సిద్ధపడ్డాడు. ఇస్మాయిల్ మెడపై కత్తి పెట్టి జుబాహ్కు ఇబ్రహీం ఉద్యుక్తుడవుతుండగా అతని త్యాగానికి మెచ్చిన అల్లా దీనికి బదులుగా ఓ జీవాన్ని బలివ్వాలని జిబ్రాయిల్ అనే దూత ద్వారా కోరుతాడు. అప్పటి నుంచే బక్రీద్ రోజున కుర్బానీ ఇవ్వటం ఆనవాయితీగా వస్తోందని ముస్లిం భావిస్తున్నారు. కుర్బానీ పరమార్థం ఏమిటి? కుర్బానీ అంటే పేదలకు మాంసాన్ని దానం ఇవ్వటం, త్యాగం అనే అర్థాలు ఉన్నాయి. కుర్బానీ అంటే సాన్నిధ్యం, సాపీన్యం, సమర్పణ, త్యాగం అని కూడా అర్థం. అంటే దైవ సన్నిధానాన్ని పొందడం, దైవానికి సమర్పించడం, దైవం కోసం త్యాగం చేయడం అని భావం. అయితే కుర్బానీ ద్వారా రక్తమాంసాలు సమర్పించడం కాదని, రక్తం ఇవి అల్లాకు చేరవని, భక్తి పారాయత హృదయంతో జీవించే త్యాగభావం, భయభక్తులు మాత్రమే ఆయనకు చేరుతాయని ముస్లింల భావన. అంతేకాదు ప్రాణత్యాగానికైనా వెనకాడడని, ఇదే కుర్బానీ పరమార్థమని ముస్లిం పెద్దలు కొందరు అంటారు. మాంసాన్ని 3 భాగాలుగా చేసి ఒక భాగం పేద ప్రజలకు, 2వ భాగం తమ బంధువులకు, మరో భాగం తన కుటుంబం కోసం వినియోగిస్తారు. కుర్బానీని కోడి పుంజుకు ఇవ్వరాదు. ప్రపంచవ్యాప్తంగా ముస్లిం సోదరులు బక్రీద్ రోజున కుర్బానీ ఇస్తారు. జిల్హజ్ నెల 11, 12 రోజుల్లో కూడా కొన్ని చోట్ల కుర్బానీ ఇస్తూనే ఉంటారని తెలుస్తోంది. కుర్బానీగా సమర్పించే జంతువులకు అవయవ లోపం లేని ఆరోగ్యకరమైనవిగా ఉండాలి. ఒంటె, మేక లేదా గొర్రెను దైవ మార్గంలో సమర్పించాలి. స్తోమత కలిగిన ప్రతి ముస్లిం దీనిని విధిగా ఆచరించాలి. అల్లా నియమ నిబంధనల ప్రకారం కుర్బానీగా కోడి పుంజును ఇవ్వరాదు. 5 ఏళ్ల వయసు పైబడిన ఒంటె, 2 ఏళ్ల పైబడిన ఎద్దు, కనీసం 7 ఏడాది వయసున్న మేక, గొర్రెలను బలి ఇవ్వాలి. కుర్బానీ చేసే వ్యక్తి
వడ్డీతో కూడిన అప్పులు ఇవ్వడం తీసుకోవడం చేరాదు. ఈ నియమాలను తప్పక పాటిస్తారు. బక్రీద్ పండుగ రోజున మటన్ మాత్రమే. బక్రీద్ పండుగ సందర్భంగా మటన్ బిర్యానీ, మటన్ కుర్మా, మటన్ కీమా, షీర్ కుర్మా, ఖీర్ లాంటి వంటకాలను తయారు చేస్తారు. ఇతరాతర వంటకాలు చేస్తారు. మృతి చెందిన వారి సమాధులను దర్శిస్తారు. సమాధులను అందంగా అలంకరిస్తారు. వారికి ఇష్టమైన దుస్తులు, భోజనం అక్కడ ఉంచుతారు. స్వర్గంలో ఉన్నవారు వీటిని స్వీకరిస్తారని నమ్మకం. అన్ని గుణాల్లోనూ దాన గుణమే అన్నిటికన్నా ఉత్తమోత్తమైనదని, ఆకలి అనేది అందరికీ సమానమైనది కాబట్టి ఈ పండగకు నిరుపేద కుటుంబాలకు శాయశక్తుల అనుసారం దాన ధర్మాలు చేస్తూ కొంత మందికైనా ఆకలి తీర్చగలిగామని సంతృప్తి చెందుతారు. ధర్మం అంటే దానగుణం ముడిపడి ఉన్నదే. మానవ ధర్మం, మతం ఏదైనా మానవత్వం గొప్పది. तमाम बहुदन के मुसलमानों को ईद उल अज़हा की मुबारकबाद पेश करते हैं। मिन जानिब मस्जिद उस्मानिया कमेटी के तहत जो ईदगाह के इंतज़ामात कर रहे हैं, जो कमेटी के नौजवान काम कर रहे हैं, बेहतर अंदाज से काम किए हैं। हम उन नौजवानों की हिम्मत अफजाई भी करते हैं और तमाम बहुदन के जो भी यहाँ पर ईदगाह पर नमाज अदा किए हैं और मसाजिद में अदा किए हैं, तमाम को ईद की मुबारकबाद पेश करते हैं। और ख़ास तौर पर तमाम शहरियान बहुदन से हम गुजारिश करते हैं कि आप जो कुर्बानी दे रहे हैं, किसी दूसरे अशख़ास को उससे तकलीफ़ ना हो सके, उसमें एहतियात करें, ताकि हमारे बहुदन को अमन से रखना है तो हमको चाहिए कि हम भी एहतियात से काम लें, क्योंकि कुर्बानी का मसला है। आप कुर्बानी दीजिए, लेकिन बल्दिया की जानिब से जो भी इंतज़ामात किए हैं, जो भी कूड़ा करकट जमा होता है, बल्दिया के ट्रैक्टर्स जो आते हैं उसमें डाल कर भिजाएं, बद एहतियाती ना करें जिसकी वजह से अमन ख़राब ना हो सके। और जो भी हम जो इंतज़ामात किए हैं, इंशाअल्लाह हर टाइम कमेटी ये कोशिश कर रही है कि ईदगाह पर जो भी सरमाया जमा हो उसमें बेहतर से बेहतर इंतज़ाम किए जा सकें। वो आइंदा भी हमारा प्रोग्राम है कि यहाँ पे ईदगाह को की जो दीवार ढल रही है उसको तामीर करते हुए अच्छा ईदगाह तामीर कर सकें। और यहाँ पर जितना भी डेवलपमेंट करने की कोशिश जो कमेटी कर रही है, इसमें तमाम जो पॉलिटिकल पार्टीज के जो भी जिम्मेदार हैं, हम खास तौर पर एमएलए साहब सुदर्शन रेड्डी साहब से गुजारिश कर रहे हैं कि वो यहाँ पर जितना भी अपने तानीब से सरमाया फराहम कर सकते हैं, या यहाँ पे हमारा जो लोन सेंक्शन हुआ है उसके ऊपर अगर उस पर नजर रखते हुए उसको टेंडर को आगे बढ़ाते हुए यहाँ पे काम का जो शुरुआत करें, तो हम उनसे गुजारिश करते हैं कि ज़्यादा से ज़्यादा हम मशकूर रहेंगे। और आइंदा भी हमको यहाँ पर पॉलिटिकल पार्टी, हमारे एमएलए साहब की भी ज़रूरत है, तमाम लोगों की ताउन की ज़रूरत है। हम तमाम से गुजारिश करते हैं कि ईदगाह कमेटी का ताउन करते रहें, ताकि ये कमेटी हर तरह अच्छे से अच्छा इंतजाम करते हुए अवाम को सहूलत पहुंचा सके। हमारा आइंदा प्रोग्राम ये जो ईदगाह की जदीद तामीर के लिए है, तो आप तमाम से गुजारिश की जाती है कि इसमें हमको कम से कम एक 20 तक पुलिस डिपार्टमेंट जो इंतजाम किए हैं हम उनका शुक्रिया अदा करते हैं। ट्रैफिक के मसले को हल करते हुए और यहाँ अमन को बरकरार रखने के लिए जो कोशिश की है उनका भी हम शुक्रिया अदा करते हैं। और बल्दिया की जानिब से जो सफाई का इंतजाम किया गया है, खास तौर पे हम चेयरमैन साहब और तमाम काउंसलर्स का, तमाम कमेटी बल्दिया का शुक्रिया अदा करते हैं और कमिश्नर साहब का भी शुक्रिया अदा करते हैं, जो हमारे सफाई के लिए, बुदन की सफाई के लिए जो इंतजाम किए हैं। और यहाँ पर जो टेंट का इंतजाम किए हैं कमेटी की जानिब से, हमारे जो आमिर साहब हैं और उन्होंने जिस तरह से सीलिंग का इंतजाम किया है, तो हम उनके भी शुक्रगुजार हैं। और माइक का जो सिस्टम जो लगाए हैं वो बेहतर अंदाज से काम किया है। हम मास्टर साउंड का भी हम शुक्रिया अदा करते हैं। जो भी हजरात मस्जिद ईदगाह कमेटी का ताउन किए हैं, हमको शुक्रिया अदा करते हैं। हम आइंदा उम्मीद रखते हैं कि इसी तरह से ताउन जारी रहेगा। Hey there. Subscribe to my channel. And also press this bell icon.